ఏందంట? పెళ్లి చేసుకొని వచ్చిండు డైరెక్ట్. ఏం చేద్దాం మరి, నాకు భయం అవుతుంది అసలు. వీడు పిల్ల తీసుకుని డైరెక్ట్ తాళి కట్టుకొని తీసుకుని వచ్చిండు. నిజంగా అసలు ఇంత పని చేస్తాడు అనుకోలే, తీసుకొని వచ్చిండు. పెళ్లి చేసుకొని వచ్చిండ్రా. ఊరిని బోసుడికి వెళ్ళింది ఎవర్రా? ఇంకోటి తెలుసా, మావాడు మొన్న పోయిందంట, అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చిందంట. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ఫస్ట్ టైం మన ఛానల్లో ప్రాంక్ కాల్ చేయబోతున్నాం. ఎవరికో కాదు, మా ఫ్రెండ్ నవీన్కి. ప్రాంక్ కాల్ ఏంటంటే, మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. అతను ఈరోజు మ్యారేజ్ చేసుకొని మా రూమ్ కాడికి వచ్చిండు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, భయం అవుతుందని కాల్ చేసి చెప్పమంటే చేస్తున్నా అని చెప్పేసి నవీన్కి చెప్పబోతున్నాను. అతని రియాక్షన్ ఎట్లా ఉంటుందో ఈరోజు చూద్దాం. కాల్ చేస్తున్నా. హలో సిద్ధు, ఎక్కడ బాగారు? రూమ్ కాడేనా? రూమ్ కాడే ఉన్నావా? ఎటు పోలే అయ్యాలా? పోలేగా. అయితే మదిగాడు ఉండుగా, ఆ, ఈ పోరాడు భలే పని చేసిండు చెప్పకుండా. ఏందంట? పెళ్లి చేసుకొని వచ్చిండు డైరెక్ట్. ఎవరు? ఎవరా అమ్మాయి కొత్తగా ఉంది మరి. ఏహే, నిజంగా జోక్ కాదు. ఇట్లా ఒకసారి బండి వేసుకొని. బండి ఉందా? బండి లేదు కానీ ఏడున్నావు ఇప్పుడు నువ్వు? ఎగ్జాక్ట్గా రూమ్ కానే ఉన్నా నేను. ఏం చేద్దాం మరి, నాకు భయం అవుతుంది అసలు. వీడు పిల్ల తీసుకుని డైరెక్ట్ తాళి కట్టుకొని తీసుకుని వచ్చిండు. యాడ్ చేసుకున్నారా అంటే ఈయన చేసుకున్నా, అమ్మాయి ఆగట్లే వచ్చింది అంటుండు. అసలు నువ్వు ప్రాంక్ చేస్తానేది నాతోని. ప్రాంక్ కాదు బా, నిజంగా. వీడియో కాల్ చెయ్యి. వీడియో కాలా చేస్తా, నాకు నీకు వీడియో కాల్ చేయకపోతే ఎందుకు చేయను? నిజమే. కొంచెం షాక్ ఇప్పుడు. హలో, మాట్లాడు. నిజంగా నవి మావాడు నిజంగా తీసుకొచ్చిండు. ఇంత పని చేస్తాడు అనుకోలే అసలు. నిజంగా అసలు ఇంత పని చేస్తాడు అనుకోలే, తీసుకొని వచ్చిండు. ఎందుకు తీసుకొచ్చినావు అన్న అంటే, అమ్మలతో మాట్లాడదాం కదా అంటేనేమో ఆ మాగుతలేదురా నేనేం చేయను అంటుండు. పక్కన ఉన్నాడు, మొత్తం స్టంట్ చేస్తాడు. అసలు మొత్తం స్టంట్ చేసిండు. ఏం చేయాలో ఏమో అర్థమైతలే. నువ్వు అసలు వీడియో నొక్కు ఫస్ట్. వీడియో కాల్ చేస్తా కానీ అసలు మొత్తం ఆహ్వానం చేసిండు మావాడు. మా అమ్మలో ఇప్పుడు నేను భయం అవుతుంది. ఇంటికాడ మా అమ్మ కూడా లేదు. ఏందో కనీసం చేసుకునే ముందు ఒక ఫోన్ అన్నా చేసి చెప్పడే. నాతో కింద మాట్లాడి మైక్రోఫోన్ కావాలంటే మరి తీసబోదురా అని చెప్పినా కదా. మైక్రోపిన్ దానికే దానికే అర్థం మరి. అదేనా మైక్రోఫోన్ అంటే? ఫోన్ అదే చిన్నదే కదా, చిన్నదే, చిన్న ఫోనే అమ్మాయిది. దానికి అడిగినో మరి. అసలు ఎంత స్టార్ట్ సర్లే కానీ ఏమన్నా పైసలు ఉంటే పట్టుకుని గుడికి పోదాం. అసలు వానికి ఫోన్ వాడు మాట్లాడతాడు ఎవరితోటి. ఎందుకో ఎవరితో మాట్లాడలే. నేను అడిగితేనే పక్క రూమ్ లో పోయి మాట్లాడు. యాడూరు ఇప్పుడు మీరు? రూమ్ కానే ఉన్నాం. ఆగు ఇస్తాగు మా వాడికి. అన్నా అన్నా చెప్పరా, ఇట్రా ఒకసారి ఇట్రా. ఎవరైతే ఏంది ఒకసారి రారాదు మాట్లాడుతుందా? మొత్తం అంతా పెంట చేసి కూర్చున్నావు, మళ్ళా ఎవరైనా అడుగుతున్నావు. చేసినంత చేసి మళ్ళీ మీరే మాట్లాడరండి. ఏం మాట్లాడవు? జంక్షన్ లో ఎందుకు చేసుకున్నావు అన్న? చేసుకోకుండా చేసుకోవాలంటే చెప్పాలి, ఒక మాట చెప్పాలా. అమ్మ వాళ్ళకి ఎప్పుడో ఏదో చేస్తాం కదా. లేనని చెప్పాలబ్బా నువ్వు, నేను లేనని చెప్పాలా. తర్వాత చచ్చిపోతే వాళ్ళు బాగానే చచ్చిపోయారులే కానీ. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు బాగా ఏంటంటే ఇప్పుడు ఏమో అసలు డబ్బులు లేవాడు చేసినా, నీకు ఏమంటే చేసిన. సరే అట్టొస్తా, నాకు నేను బట్టలు వేసుకొని. అసలు ఇక ఒకసారి మాట్లాడు మావాడితోటి.
అసలు ఇక ఒకసారి మాట్లాడు మావాడితోటి మొత్తం ఆన్ చేసుకొస్తుంది ఇప్పుడు. ఇక మాట్లాడు. హలో హలో నవీన్ అరే బాగానే అంతా నీ పెళ్లి చేసుకున్నారా? ఊరు నీ బోసుడికి వెళ్ళింది ఎవర్రా? బంగారు బావయాడున్నాడో వాడు సందదేల సరసమాడ సయ్యన్నాడు ఎడలో పూలు పెట్టి రమ్మన్నాడు వాడు జతగూడి జాతరకు పోదమన్నాడు. ఎవరో ఒకరు కానీ పెళ్లి చేసుకొని వచ్చిన ఈ అమ్మాయికి ఫోన్ చేసి నిన్న అడిగిన కేబుల్ దాని గురించి ఫోన్ చేసి వచ్చి పెళ్లి చేసుకోవా అని చచ్చిపోతా ఎన్ని రోజులు ఆపుతా ఇంకా పెళ్లి అది అని మాట్లాడింది. ఏది మరిపడే బెంగళనా? ఏం తెలుసా, మావాడు మొన్న పోయిందంట, అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చిందంట. ఒరే బోసుడికి ఇప్పుడు మరిపడే అమ్మాయినా ఏడారు ఇప్పుడు మీరు? రూమ్ దగ్గరే ఉన్నాం, రూమ్ కింద. ఎప్పుడు వచ్చింది ఇడికి? పొద్దున వచ్చిందట, వాళ్ళ పిన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారట. నిన్న నైట్ వచ్చిందట. ఇప్పుడు వచ్చి నన్ను చేసుకుంటావా నువ్వు ఇప్పుడు చేసుకోకపోతే నేను బాగోదు, నేను చచ్చిపోతాది అని మాట్లాడింది. ఏం చేయాలో అర్థం కావట్లే. ఈ గుడికి పోయి వచ్చి నువ్వు ఇప్పుడే గుడికి పోయి వచ్చి ఆడ దండలు మార్చుకొని తాళి కట్టి వచ్చిన పసుపు తాడు. సరే అటు వస్తానులే నేను. ఏం చేయాలో అర్థం కావట్లే, పిచ్చి లేస్తుంది. అమ్మాయి ఒకటే టెన్షన్ పడుతుంది, నాకేం టెన్షన్ అవుతుంది అసలు. బీపీ లేస్తుంది. అటే వస్తాను నాకు. వస్తున్నావా? ఏం చేయాలి? ఏందన్నా నువ్వు ఇట్లా చేస్తా నేను అనుకోలే అసలు. అలాంటివి జరుగుతూనే ఉంటాయి అప్పుడప్పుడు. ఏం చేస్తాను అసలు? నా పెళ్లి కంటే ముందు ఈడి చేసుకుంటుగా. ఏం చేస్తారు? ఇప్పుడు గుడికి పోవాలా మళ్ళా? అర్థం కావట్లే. ఎడు పోవాలి ఇప్పుడు? స్టేషన్ పోవాలి. ఫస్ట్ స్టేషన్ పోవాలి, ఆడ కంప్లైంట్ ఇవ్వాలి. అమ్మాయి మైనారిటీ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లే. వస్తాను నాకు అటు. అసలు ఏందో మావాడు కొంచెం ఒక మా వాళ్ళు చెప్తే ఏమవుతుంది? అది మా అక్కకి, మా నాన్నకి, మా బాబుకి చెప్తే ఏమర్థం అవుతుంది అర్థం కావట్లే. కనీసం ఈడుండి కూడా వాళ్ళకు కనీసం ఇటు చెప్పొద్దా? చెప్పా. సర్లే ఇప్పుడు నీకు ఆయన ఎంత కావాలంట పైసలు? ఇప్పుడు ఎంత లేదన్నా రూమ్ తీసుకోవాలా, మళ్ళా సామాన్లు కొనుక్కోవాలా, గాడికి పోవాలా, ఎన్ని ఉంటే కంప్లైంట్ ఉంటది. మనకి దావత్ ఇవ్వాలా? దావత్ ఇవ్వాలిగా. అందుకే వేసుకున్నాడు దావత్ ఇవ్వాలా. ఇవాళ సాయంత్రం గట్టి దాపిస్తాడ. డబ్బులు లేవు అంటే ఫోన్ చేసింది నీకు. అయితే ఫస్ట్ అయితే కంప్లైంట్ పెట్టి వీళ్ళకి సెక్యూరిటీ పర్పస్ లా మాట్లాడితే అయిపోద్ది. స్టేషన్ పోతారట, విజయవాడ సైడ్ పోతా ఏంటంటే కొడతారు నన్ను అంటుండు. ఎందుకు అంత సీన్ లేదు ఆడ. ఇద్దరు ఇష్టపూర్వకంగానే తీసుకుని. ఇద్దరు ఇష్టపూర్వకంగా కానీ అమ్మాయి వాళ్ళు కొంచెం గట్టిగా ఊరంట మరి. ఉంటే ఏం చేద్దాంరా మరి? ఇప్పటికే దగ్గర 10 మంది చేసిరు ఫోన్ అంతా. చేయనీలే కానీ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి అదే వాళ్ళకి సపరేట్ గా ఒక రూమ్ చూసి ఎట్లా అనేది సెక్యూరిటీ పర్పస్ లో ఇక మనం ఉన్నాం ఇక్కడ. అదే ఈ మా అక్కలను కూడా పక్కనే పెట్టుకొని మావాడొక్క మాట కూడా చెప్పకుండా ఇట్లా చేసిండు. అదేలే వస్తుంది నాకు మరి. ఇక సడన్ గా జరిగిపోయింది, మనం దానికి ఏం చేస్తాం కానీ. ఆఫీస్ కి పోలే? ఆఫీస్ పోలే? లేదు ఈరోజు. సర్లే కానీ ఎంత ఫ్రాంకే. నాకు ఆల్రెడీ ఫస్ట్ వెలిగింది కానీ తర్వాత కన్విన్స్ అయినా కొంచెం. కన్ఫ్యూజ్ ఏం లేదు ఆడ. ఎందుకంటే పొద్దుగాల నాకు ఆల్రెడీ అప్పుడు ఫోన్ చేసినప్పుడే నాకు క్లారిటీ వచ్చింది.
అసలు ఏ అమ్మాయి అనుకున్నావు? నీకు మరిపడే అమ్మాయి ఎవరు? అమ్మాయి ఎవరు మాది లేకుండా అసలు 5 రోజులు పెట్టి మరిపోయినా పట్టిన మళ్ళా అన్ని అయిపోయినాయి, బెట్ అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఇప్పుడు మరిపేడ పోయిండు మావాడు. కాదు 3 నెలల కడుపు చేసిండు అట్నే. ఏం చేద్దాం ఇప్పుడు? మేము బట్టలు ఉతికేస్తున్నారా నాయన? బట్టలు ఉతికేస్తే ఫోన్ చేసి. సరే వచ్చారా రూమ్కి రా. సరే రైట్ రైట్ మళ్ళా పెడతా వీడియో యూట్యూబ్లో పెట్టుకుంటా. పెట్టేసి సంతోషంగా. సరే రైట్.